దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమంకు మేమందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నా పక్షమునున్నాడు, నిన్ను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో మరొక దినము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినం బట్టి చదివిన లేఖన భాగమును బట్టి మన కలిగిన సమస్తాన్ని బట్టి ప్రభుకే స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. ఇక్కడ చక్కటి మాట రాస్తా ఉన్నాడు భక్తుడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఈ లోకాన జీవించేటి మనుషులందరూ కూడా నన్ను ఏమి చేయగలరు అని ఒక మంచి ధైర్యం చేత భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఆ భక్తుడికి దేవుని బట్టి ఎంత ధైర్యం ఉంది. అయితే ఒక చిన్న ప్రశ్న, ఈరోజు మనకి కలిగిన పరిస్థితులను బట్టి, వ్యతిరేకతలను బట్టి, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయపు తీర్పును బట్టి, ప్రతి వ్యతిరేకతను బట్టి, ప్రతి వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి, నలుదిక్కుల మనల్ని బంధించబడిన ప్రతి పరిస్థితిని బట్టి అవి నన్ను ఏమి చేయగలవు అన్న ప్రశ్న మనలో ఉందా అంటే లేదు అనే నేను చెప్పగలను. ఎందుకంటే ఇలాంటి అన్ని పరిస్థితుల్లోంచి నేను కూడా రావడం జరిగింది. ఆ కష్టాల్లో దేవుడి శక్తి చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందట దాని పరిస్థితులు ఏంటో, దాని పర్యవసానం ఏంటో మనకు క్లుప్తంగా తెలుసు. కానీ ప్రతి పరిస్థితిని కూడా మార్చేవేసే దేవుని మనం కలిగి ఉన్నామని ఆ సమయంలో కనుక మనం నమ్మినట్లయితే నిశ్చయంగా ప్రభు యొక్క మహిమగల కార్యమును మనం చూస్తాం. అవును దైవజనమా, నిజంగా నేను చెప్తా ఉంటున్నాను. సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చినప్పుడు అబ్రహాము ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు. తన కళ్ళ ముందు దేవుడు దిగి వచ్చాడు ఆ పట్టణం నాశనం చేయడానికి. కానీ అబ్రహాం చేసిన విజ్ఞాపన ఏం చేసిందంటే, తన విశ్వాసం ఏం చేసిందంటే, తన వారిని కాపాడుకోవడానికి మార్గం తెరవబడింది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అక్కడి నుంచి వారు బయటికి నడిపించబడ్డారు. దేవదూతల వారితో పాటు సహవాసం చేసి అగ్ని వాసన కూడా వారిపై రాకున్నట్లుగా చేసింది. దానియేలు సింహబోన్లో ఉన్నాడు. సింహములు తనకు దూరాన మౌన పోరాటం చేశాయి. దేవుడు మన పక్షమున ఉంటే ఈ రకమైన కార్యాలను చూస్తాం. ఎప్పుడు అంటే ఆ పరిస్థితిలో మన పక్షమున దేవుడు ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు మాత్రమే. ఆమేన్. ఏలియా రోషం కలిగి ఒక్కడే నిలబడ్డాడు. రోషం కలిగి ఒక్కడు నిలబడ్డప్పుడు ఆకాశం అగ్ని దిగి వచ్చి దాన్ని బుగ్గుగా మార్చివేయడం జరిగింది. పరిస్థితులలో వారు చూడలేదు, అక్కడ స్థితిగతులను చూడలేదు. పరిస్థితులకు వ్యతిరేకంగా, స్థితిగతులకు వ్యతిరేకంగా వారు పోరాటం జరిగింది. దేన్ని బట్టి అంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, నేను భయపడను, ఇవి నన్ను ఏమి చేయగలవు. ఈ పరిస్థితి నన్ను ఏం చేయగలదు, ఈ అప్పులో నన్ను ఏం చేయగలడు, ఈ యొక్క అధికారి నన్ను ఏమి చేయగలడు, ఈ యొక్క నింద నన్ను ఏమి చేయగలదు, ఈ అవమానం నన్ను ఏమి చేయగలదు, ఈ దుస్థితి నన్ను ఏమి చేయగలదు.
వ్యూహం కాలేదు అనేటువంటి ఒక నింద నన్ను ఏమి చేయగలరు? కుటుంబం వారితో, బంధువర్గముతో ఎక్కడికి ఏ ఫంక్షన్ వెళ్ళినప్పటికీ కూడా గర్భఫలం లేని విషయంలో వచ్చేటువంటి ప్రతి మాట నన్ను ఏమి చేయగలదు అని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే, ఈరోజు నీ మాటలు వింటా ఉన్నావు కదా, దేన్ని బట్టి అంటే ప్రభు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి మాటలు వింటా ఉన్నావు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు కాబట్టే ఈ మాటలు నీవు వింటా ఉన్నావు. ఆయన ఎవరి పక్షంనైతే ఉన్నాడో వారు వ్యతిరేకమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు కూడా, విశ్వాసపూరితంగా వెళ్ళినప్పటికి కూడా, కాలమునకు అతీతంగా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు వారి పక్షాన ఉన్నాడు కాబట్టి అసాధ్యాన్ని సాధ్యపరిచి ఉన్నాడు. ఆమేన్. అగ్నిగుండంలోంచి అగ్నివాసన రాకుండా బయటపడాలి అంటే అది హైలీ ఇంపాసిబుల్. కాలిపోతారు, బూడిదైపోతారు, ఎముకలు కూడా మిగలవు. ఏడంతల అగ్ని గుండం అది. అగ్ని వాసన కూడా తగలకుండా వారు బయటకు వచ్చారు. సింహములు భయంకరమైన ఆకలితో ఉంటాయి, కానీ సింహపు గుహలో పడినటువంటి దానియేలు వస్త్రపు కూడా మాసిపోకుండా బయటకు రావడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఏలియా సమస్తాన్ని పేర్చి రాళ్ళను, కర్రలో మాంసమును పెట్టి దాని మీదలో నుంచి వెళ్ళి నీళ్లను కుమ్మరించి అప్పుడు ప్రార్థన చేశాడు. విశ్వాసమునకు అతీతంగా, పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రార్థన చేశాడు. దేవునికి మొరపెట్టాడు. ఆకాశంలోంచి అగ్ని దిగి వచ్చి దాన్ని బుగ్గిగా మార్చిపడేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతం అంటే అద్భుతం ఇవన్నీ కూడా. వారి పక్షమున దేవుడు ఉన్నాడు కాబట్టి అసాధ్యాన్ని సాధ్యపరిచి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు నీ కళ్ళ ముందర ఏ పరిస్థితి అయితే నెలకొల్పబడతా ఉందో, నీ కుటుంబీకులకు ఏదైతే వ్యతిరేకంగా జరుగుతూ ఉందో, భూఫలం విషయంలో, ఉద్యోగ విషయంలో, మ్యారేజ్ విషయంలో, జాబ్ చేసేటువంటి పరిస్థితుల్లో అనేకమైన కార్యములు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. సరైన సంబంధం రావడం లేదేమో. ఎంతగా ఎదురు చూసి సొలిసిపోయి ఉన్నామేమో. అవన్నీ మనల్ని ఏం చేయగలవు అంటే ఏమి చేయలేవు. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి వాటికి భిన్నంగా ఏం చేస్తాడంటే ఉన్నతంగా నిలబెడతాడు. ఆమేన్. ఆమేన్. ఏలియా రోషం కలిగి నిలబడినప్పుడు అటు ఇటున్న ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడని వారు ఒప్పుకోవడం జరిగింది. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడి దాని నుంచి బయటికి వచ్చినప్పుడు వీరు నమ్మే దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడు తప్ప ఇంకెవరికి కూడా మనం ఏది చేయకూడదని చెప్పేసి రాజు శాసనం రిలీజ్ చేసి ఆ బబులోను సంస్థానంలో వారు ఇంకనూ హెచ్చించడం జరిగింది. వారి పోస్టును పెంచడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. దానియేలు పోస్టును కూడా పెంచడం జరిగింది. సమస్య వెంబడి తర్వాత దేవుడు వారి పక్షమున ఉంటే చక్కగా నిలబెడతాడు దేవుడు. కీర్తనకారుడు 20వ అధ్యాయంలో అదే మాట సెలవిస్తాడు. కొందరు గుర్రములను బట్టి, రథులను బట్టి అతిశయపడితే మనం మన దేవునైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాము. వారు కృంగిపోయి నేలను పడి ఉన్నారు, మనమైతే చక్కగా లేచి నిలబడి ఉన్నాము అని చక్కటి మాటలు రాయబడినాయి అక్కడ. దేవుడు ఎవరి పక్షంలో అయితే నిలబడతాడో వారు చక్కగా లేచి నిలబడతారు. చక్కగా లేచి పడినట్టే ఉంటారు, కానీ మరణం బంధించినట్లే ఉంటుంది, కానీ దాంట్లోంచి వాళ్ళు చక్కగా లేచి వారు నిలబడతారు. ఆమేన్. ఎందుకనగా వారి పక్షమున దేవుడు ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు నీ వింటున్నావు అంటే నీ పక్షమున కూడా దేవుడు ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీ పక్షమున దేవుడు నిలబడి ఉన్నాడు. నువ్వు భయపడక, అధైర్యము చెందక, అవి నన్ను ఏమి చేయగలవు ఒక మంచి ధైర్యం చేత
ఆత్మస్థైర్యం చేత, విశ్వాస వరము చేత ప్రభుని మనం ఆనుకొని మనం ముందుకు సాగుతాము. ఎందుకనగా యాకోబు గ్రంథంలో సెలవిస్తూ ఉంటుంది, శోధన సహించిన వాడు ధన్యుడు, అట్టివాడు శోధనకు నిలిచిన వాడై ప్రభు అనుగ్రహించు జీవ కిరీటమును పొందెదరు అని. ప్రభు నీ కొరకు ఒక జీవ కిరీటం ఇవ్వడం జరిగింది, ఉంచడం జరిగింది. చివరి వరకు ఎవరైతే నిలబడతారో వారు రక్షించబడతారో వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుందని ప్రకటన గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు నిలబడాలి, నువ్వు పోరాడాలి. గడిచిన దినం కూడా మనము ఇదే వాక్యం మనం నిలబడితే చాలు, మన వెనకాల దేవుడు యుద్ధం చేస్తాడు అని ప్రభు మరలా ఇదే మనకు బోధిస్తూ ఉంటా ఉన్నాడు. నీ పక్షమున ఆయన నిలబడి ఉన్నాడు, నీ పక్షాన్ని యుద్ధం చేయవాడు. నువ్వు ధైర్యం కలిగి ఉండాలి, నువ్వు ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు ధైర్యం కలిగి ఉన్నప్పుడు ఏది కూడా నేనేమి ఏమాత్రమో హాని చేయలేదు. దాని గుండా నువ్వు జలములు పడి వెళ్ళినప్పుడు అది నిన్ను ముంచి పారవేయవు. అగ్నిలో నువ్వు బయలు వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చచాలవు. ఎందుకంటే ప్రభు నీ పక్షాన ఉన్నాడు. సమస్యల వల్లకి నువ్వు వెళ్తావు, కానీ ఆ సమస్యలు నేనేమి చేయలేవు. భయంకరమైన పోరాటంలో పోతా ఉంటావు, కానీ ఏ పోరాటం కూడా జయించలేదు అసలుకి. ఎందుకంటే నీ పక్షమున దేవుడు ఉన్నాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ప్రియదైవజనమా, ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభు ఇస్తున్న చక్కటి వాగ్దానం ఏంటంటే ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోషువ ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి, క్షమించండి, దేవుడు యెహోవా పక్షాన ఉన్నాడు కాబట్టి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రుడు నిలిపివేయబడ్డాయి. శత్రువుల పైన పగ తీర్చుకునేంత వరకు కూడా సూర్యుడు అస్తమింపలేదు. అక్కడ ప్రార్థన పరిస్థితులు మార్చివేస్తుంది, ధైర్యము కాలాన్ని ఆపివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసము కాలానికి అతీతంగా పనిచేస్తూ ఉంటుంది. ఏలియా మనలాంటి మనస్వభావం కలిగిన వాడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు వర్షం పడలేదు అసలుకే. మరలా తను అత్యాసక్తికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం ఏం చేసింది, మేఘం వర్షం ఇచ్చింది. వర్షం ద్వారా భూమి తన ఫలములు ఇచ్చింది. అప్పుడు ప్రజలందరూ కూడా దీవించబడ్డారు. దేనికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన బహుకారం చేస్తుంది. దానికి దేవుడు మన పక్షమున ఉండాలి. ఆమేన్. యెహోషువ పక్షమున దేవుడు ఉన్నాడు, ఏలియా పక్షమున దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ పక్షమును కూడా దేవుడు ఉన్నాడు. నీ కార్యం జరిగేంత వరకు కూడా ఆయన నీ పక్షం యుద్ధము చేసి తగిన సమయం వచ్చినప్పుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు, నిలబెడతాడు. కాబట్టి ప్రియ దైవజనమా, చివరి వరకు మన విశ్వాసమును, మన భక్తి జీవితమును, మన పోరాటమును మనం కాపాడుకుంటూ రక్షించబడుతూ మనం ముందుకు సాగాలి. అప్పుడు నిశ్చయంగా జీవ కిరీటమును ప్రభు యొద్ద నుంచి మనము పొందుకుంటాం. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా కూడా ఒక క్షణముని మరుక్షణంలో మాయమైపోయేటిదే. ఏది శాశ్వత కాలము కాదు. కుటుంబమైన, ధనమైన, బంగారమైన, వెండి వైఢూర్యములైన, ముత్యములు, వజ్రములు, ఆస్తిపాస్తులు, భూములు, పంట పొలాలు సమస్తము కూడా మనతో పాటు ఎదుగుట రాదులే, కానీ ప్రభు ఇచ్చే జీవ కిరీటం నీతో పాటు ఉంటుంది. ప్రభు ఒక జీవ కిరీటం ఇవ్వాలని ప్రభు నీతో ఆశపడతా ఉంటున్నాడు. ఈ మాటలు వింటున్న నీకు ప్రభు అది సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా కూడా నువ్వు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే చివరి వరకు నువ్వు పోరాడాలి, నీ రక్షణను కాపాడుకోవాలి, విశ్వాసంలోనూ మంచిగా ముందుకు సాగుతూ జీవ కిరీటం పొందుకోవాలి. ఈ లోకమైన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం కూడా నీకు తగిన సమయం ముందు నిశ్చయంగా ఎదుకు తేబడతా ఉంటుంది. ఎందుకనగా ఆయన నీ పక్షం నుండి యుద్ధము చేయబోతా ఉన్నాడు. కాబట్టి అదే ఏ పరిస్థితుల్లో మనం ఏం చేయాలని ఒక ధైర్యం చేత మనం ముందుకు సాగాలి. ప్రభు అనుగ్రహించినటువంటి ఒక జీవ కిరీటం మనము పొందుకొని అనేకులకు ఒక మంచి మార్గదర్శిగా మన ముందుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా తను మీరు మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, శోధన సహించిన వాడు ధన్యుడు.
అట్టివాడు శోధన నిలిచిన వాడే, ప్రభు చేత ప్రేమించబడిన వాడై తను అనుగ్రహించే జీవక్రీడ పొందుతారని ఒక వాగ్దానం సెలవిచ్చా ప్రభునికి వందములయ్యా. అంతేకాక ప్రభువా, యెహోవా నా పక్షానున్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు ఒక మాట చేత మనం ధైర్యపరిచే ప్రభు. అవును ప్రభా, మాకు వ్యతిరేకంగా ఉన్న ఏ పరిస్థితి కూడా, ఏ స్థితిగతులు కూడా, రాబోయే ఏ విపత్తు కూడా మమ్మల్ని ఏమీ చేయజాలవు అని మేము మా మనసుతో మేము అనుకుంటున్నాం ప్రభా, నిశ్చయించుకుంటున్నాం ప్రభా. ఎందుకనగా నీవు మా పక్షానున్నాక మాకు భయం లేదు, దిగులు లేదు. వాటిని విడిపించే దేవుడు నీవని నిశ్చయంగా నమ్ముతూ తండ్రి, చివరి వరకు నా ప్రభు నేను రక్షించబడుతూ ఈ పోరాటంలో ప్రభువా, ఈ వేదనకైన స్థితిలో ప్రభువా నేను ముందుకు సాగుటకు నా తండ్రి నీ ఆత్మ బలం ప్రభు నాకు చేకూర్చండి. నీ శక్తిని నాకు చేకూర్చి ముందుకు నడిపించి దీనిలో ప్రభువా నీకు సువర్ణ వల్లనే మార్చివేయబడాలి, ఒక సువర్ణ వలన మార్చివేయబడాలి ప్రభు. ఆధ్యాత్మిక జీవితంలో మంచి ఎదుగుదల, విశ్వాసము, నీతో సత్యమైన సహవాసం ప్రభు, నీపై ఆధారపడే ఒక చక్కటి జీవితమును ప్రభు, నీ యందు ప్రభు ఒక శ్రేష్టమైన మేలును పొందుకునే ఒక కృప కనికరమును ప్రభు నేను పొందినట్లుగా, నా కుటుంబం పొందినట్లుగా నా తండ్రి, ప్రాముఖ్యంగా నా తండ్రి నీ యొద్ద నుంచి జీవక్రీడ పొందుటకు కృపచేత ప్రభు నీవే నింపండి. నీకే వందములు తండ్రి. అయ్యా, నిదాసులు మేము కూడా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములు తండ్రి. ఇప్పుడు తన ప్రార్థనలు ఏకీమించిన తండ్రి వారు చేసిన ప్రతి ప్రార్థన పోతాను మీరు ఆలకించండి తండ్రి. వారి జీవితాలు ఏది కొద్దువేందో ప్రభు, ఏది ఆటంకంగా ఉందో నా ప్రభు, ఏది నష్టంగా ఉందో నా ప్రభు, ఏది ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఉన్నారో ప్రభు నీకే వందము తండ్రి. ప్రతి పరిస్థితిలోంచి వీళ్ళు విడిపించండి తండ్రి. నీవు యెహోషువ పక్షం ఉన్నప్పుడు నా తండ్రి శత్రుపై పగ తీసుకునేంత వరకు నా తండ్రి నమస్తే అస్తింపలేదు ప్రభు నీకు వందములు తండ్రి. చంద్రుడు కదలలేదు ప్రభు నీకు వందములు అయ్యా. శత్రుక మేషకు అభిజ్ఞగోలు ప్రభుతని అగ్నిగుండంలో పడినప్పుడు నా తండ్రి వారికి ఏమాత్రం హాని చేయగలకుండా నా తండ్రి దూతలు నంపించి ప్రభువా వారికి అగ్ని వాసన తను తగలకుండా క్షమంగా బయటకు తీసుకొని వచ్చి వారు హెచ్చించవయ్యా నీకు వందములు తండ్రి. ఏలియా రోషం కలిగి కూడా నిలబడినప్పుడు నా తండ్రి నీవే పనికులు మళ్లించబడ్డానికి నా ప్రభువా ఏలియా పక్షణ ప్రభు నువ్వు నిలబడి తండ్రి నీటిని పోసినటువంటి నా తండ్రి దహన బలిని ప్రభు నువ్వు బుగ్గిగా మార్చివేసావయ్యా నీకు వందనం తలా చేస్తున్నాం తండ్రి. అదే ఏలియా ప్రభు తన్ని ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు తన్ని వర్షం ఆపివేసావు ప్రభు నీకు వందములు. మరల వారి ప్రార్థన చేసినప్పుడు తండ్రి వర్షం నిచ్చావయ్యా నీకు వందములు తండ్రి. దానియేలు సింహంలో ఉన్నప్పుడు నా తండ్రి వారికి ఎంత మాత్రం హాని కలగకున్నా తండ్రి వారి జీవమునిచ్చి తన్ని హెచ్చించవయ్యా నీకు వందనం తలా చేస్తున్నాడు. ఏ సమస్య వచ్చినా కూడా నా తండ్రి నీ వారి పక్షం ఉన్నప్పుడు నా తండ్రి వారు భయపడకుండా నా తండ్రి ఇది నన్ను ఏమి చేయగలదు, ఈ మరణం నన్ను ఏది చేయగలదు, ఈ సమస్య నన్ను ఏమి చేయగలదు, ఈ పోరాటం నన్ను ఏమి చేయగలదని ప్రభువా వారు నిలబడినప్పుడు వారిని దాని నుంచి తప్పించి వారిని హెచ్చించావయ్యా నీకు వందములు తండ్రి. ఈరోజు నీ బిడ్డలు కూడా తండ్రి ఏ వ్యతిరేకతల మధ్యలో ఉన్నారో, ఏ శత్రుల మధ్యలో ఉన్నారో ప్రభువా, ఏ నిందలు ఏ అవమానంలో వారు ఉన్నారో ప్రభువా, రాబోతున్న కీడుల తండ్రి వారు ఉన్నారో ప్రభువా, ప్రతి దానిలోంచి నా ప్రభా బిడ్డలు తప్పించి హెచ్చించవలసిందిగా ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అనయ్య నీ బిడ్డల కొరకు జీవ కిరీటం దాచి ఉంచావని ప్రభా నువ్వు సిద్ధపరిచిన తను మాతో మాట్లాడే ప్రభు నీకు వందనం. నీ బిడ్డలందరూ కూడా నా తండ్రి జీవ కిరీటం పొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు కృపచేత ప్రభు నీవే నింపండి. వారికి హృదయవాంఛ కోరికలను కూడా తీర్చని ప్రభ. వారి కుటుంబంలో ప్రభుత్వాలు అనేకమైన సమస్యల చేత నా తన వారికి ప్రార్థన విజ్ఞప్తి తెలియజేసిన తన ప్రతి కుటుంబంలో శాంతి సమాధాన ప్రభ నెమ్మది అనుగ్రహించండి అయ్యా. ఏక కుటుంబంలో అయితే నా తండ్రి శరీరం ప్రభ తండ్రి అవివ భాగాల ప్రభ తండ్రి కదలకుండా బెడ్ రెస్ట్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభ అట్టి బిడ్డల ప్రభ నువ్వు జ్ఞాపకం చేసుకొని వారి ఎముకలలో మూలుగులలో ప్రభ తండ్రి కండరాలలో ప్రభ తండ్రి నీ బలమును నీ ప్రసన్నతను నా ప్రభ నీకు ప్రభావమును తన ప్రభావితము చేసి వారిలో ఒక జీవం కలుగుటకు కృప చేయుత నింపండి. హెజ్కేల్ ప్రవక్తను నువ్వు పట్టుకుని వెళ్ళి నా అతను ఎముకలలో నిలబెట్టి ప్రభా నరపుత్రుడు ప్రవచించామన్నా ప్రభా ఎదుగో యేసు అధికారకుల నామలు మేము ప్రవచిస్తున్నాం తను. ఆ దేహంలో చలనము కలుగునగాక, ఆ దేహంలో కాళ్ళు చేతులు ప్రభాతాన్ని చలనం కలుగునగాక, జీవం ప్రసరమవును గాక, ఆ బ్రెయిన్ నా ప్రభాతాన్ని అన్నీ గుర్తించిన గాక, స్పందించిన గాక అని ప్రకటిస్తున్నాం నా తండ్రి. కనిపెట్టుకుంటే సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. జీవమును కలిగింపజేయండి ప్రభా.
ఆ కుటుంబంతో కోల్పోయినటువంటి నా అతని ఆశను మరలా చిగురింపచేసి మీ సాక్షులుగా నిలబెట్టి మహిమను పొందుకోగలను అనిపిస్తుంది. ఇంకో ప్రభుత్వం నానా సమస్యలు ఎదురు బాధపడుతుంటారు. ప్రతి కుటుంబంతో నీవు లేవనెత్తి దీవించి వర్ధలింపజేసి మహిమను పొందుకోవాలని అనిపిస్తుంది. ఈ పరిచయం అతను రాబోతున్న కాలం కూడా గొప్పగా హెచ్చించి నిలవబెట్టి ప్రభా ఈ వాగ్దానం చేరువకాల ప్రభా వారందరి యుద్ధకు ప్రభుత్వం నేను నడిపించి మహిమను పొందుకోవాలని అనిపిస్తుంది. యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు వాగ్దానము దేవుడు అందరి జీవితాల్లో నిశ్చయంగా ఫలింపచేయను గాక. ఆమెన్.